హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు H2 బ్లాగ్స్. ఈ వీడియోలో మనం క్రోషెట్ని ఎలా నేర్చుకుంటారో చూద్దాం. ముందుగా కావాల్సిన ఐటమ్స్ యాన్, హుక్ అండ్ సీజర్. హుక్ వచ్చేసి థ్రెడ్కి మనం ఏ థ్రెడ్ బట్టి మనం హుక్స్ అనేవి యూజ్ చేయాలి. నేనైతే ఇప్పుడు ఇందులో 3 mm యూజ్ చేస్తున్నాను. ఈ థ్రెడ్ సైజెస్ బట్టి మనం ఈ హుక్స్ అనేవి యూజ్ చేయాలి. 2.0 సంథింగ్, 3.5, 4.0 ఇలా ఉంటాయి అన్నట్టు. థ్రెడ్ విడ్త్ బట్టి మనం హుక్స్ అనేవి యూజ్ చేయాలి. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ క్రోషెట్స్. మనం క్రోషెట్ చేసే ముందు ఇవి స్టిచ్చెస్ అనేవి వస్తే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనేవి చేసుడు ఈజీగా వచ్చేస్తాయి. ఇందులో చైన్ స్టిచ్, సింగిల్ క్రోషెట్, హాఫ్ డబుల్ క్రోషెట్, డబుల్ క్రోషెట్, ట్రిపుల్ క్రోషెట్ అండ్ మ్యాజిక్ సర్కిల్. ఫస్ట్ ఈ క్లాస్లో మనం 3 నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఈ 3 కంప్లీట్ చేద్దాం. చైన్ స్టిచ్ అనేది ఎలా చేద్దామో చూద్దాం. ఈ యాన్ యూజ్ చేసి, దీన్ని యాన్ అంటారు, దీన్ని హుక్. ఫస్ట్ నాట్ వేసుకోవాలి. దీనికి 2 టైప్స్ ఉంటాయి నాట్స్. నేను ఈ ఫస్ట్ చెప్తాను, తర్వాత నెక్స్ట్ది ఇంకోటి చెప్తాను. ఫస్ట్ ఈ 2 ఫింగర్స్కి ఇలా రొటేట్ చేసి ఇది ఇక్కడ పట్టుకోవాలి. ఇంటూ ఉంది కదా, లైక్ ఇంటూ సింబల్ వచ్చింది కదా, అలా వచ్చాక ఈ నీడిల్ అనేది హుక్ కింద నుంచి ఈ 2 ఫింగర్స్ మధ్య నుంచి ఇలా లాగి ఇట్లా, ఇది ఒక టైపు. ఇది నేర్చుకుంటే మనకు మ్యాజిక్ సర్కిల్లో ఈజీగా వస్తుంది. లేదు అంటే ఇప్పుడు ఇది నేర్చుకునేటప్పుడు ఈజీగా ఇలా అని ఇట్లా అంటే అయిపోతుంది. మళ్ళీ చెప్తాను. ఇలా అని ఈ థ్రెడ్ ఉంది కదా, కొంచెం ఇక్కడ వదిలేసి ఇలా పట్టి రొటేట్ చేసి మధ్య నుంచి ఈ థ్రెడ్ అనేది లాగాలి. అంతే. ఇది ఇందులో పట్టేలాగా చిన్నగా హోల్డ్ చేసుకోవాలి. బాగా టైట్ ఉండొద్దు, బాగా లూజ్ కూడా ఉండొద్దు. ఎందుకంటే టైట్ ఉంటే మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా హార్డ్ అయితే, లూజ్ ఉంటే ఊడిపోతుంది కదా. నెక్స్ట్ ఈ 4 ఫింగర్స్ యూజ్ చేసి దీనిపైనుంచి లిటిల్ ఫింగర్ దీనిపైనుంచి ఈ 2 ఫింగర్స్ కింద నుంచి మళ్ళీ ఇది ఉంది కదా 4 ఫింగర్, దీన్ని ఇలా రొటేట్ చేయాలి. ఓకేనా? టైట్గా ఉండేటట్టు ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ పట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది చైన్ స్టిచ్. ఇవి ఏదైనా చేయాలంటే ఇలా పెట్టుకోవాలి మనం థ్రెడ్ని. మళ్ళీ చెప్తున్నాను. దీనిపైనుంచి ఈ 2 ఫింగర్స్ ఉంది కదా, ఈ కింద నుంచి దీనిపైనుంచి ఈ ఫింగర్కి రొటేట్ చేయాలి. ఈ 2 ఫింగర్స్ పట్టుకోవాలి. ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ పట్టుకోవాలి. ఇక్కడ లూజ్ ఉంటే మనకు కుట్టడం చాలా ఇది మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ టైట్ ఉండాలి మనకి. ఇది స్టిఫ్గా ఉంటే మనకు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో కుట్టడం ఎలాగంటే పెట్టుకున్నాక ఇలా కొంచెం టైట్గా అనుకుంటే అయిపోతుంది. ఇలా ఉంటే సరిపోద్ది. నెక్స్ట్ ఇవి 2 ప్యారలల్గా ఉండాలి. ప్యారలల్ అంటే 2 సమానంగా ఉండి లెఫ్ట్ అండర్, ఎడమ సైడ్కి ఈ థ్రెడ్కి ఎడమ సైడ్, నెక్స్ట్ ఈ థ్రెడ్కి కిందికి. మళ్ళీ చెప్తున్నాను. 2 సమానంగా ఉంచి హుక్ అండ్ యాన్. నెక్స్ట్ ఎడమ సైడ్కి థ్రెడ్ హుక్ వెళ్ళాలి, తర్వాత కిందికి వచ్చాక ఈ లూప్ ఉంది కదా చిన్నది, అందులోకి ఈ థ్రెడ్ అనేది లాగాలి. అంతే. మళ్ళీ చెప్తున్నాను. 2 ఈక్వల్గా పెట్టి లెఫ్ట్ అండర్, ఇలా. దీన్ని చైన్ స్టిచ్ అంటారు. ఓకే. లెఫ్ట్ అండర్ ఇలా 10 చైన్స్ వేస్తాను. దాన్ని బట్టి మిగతా చేయాలి.